మానవ హక్కుల ఉల్లంఘన చేసిన తెనాలి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ. ఈ సందర్భంగా వలీ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో 3 వ్యక్తులు నేరం చేశారో లేదో కానీ పోలీసులు చేసింది మాత్రం ఖచ్చితంగా నేరమేనని, ఎవరైనా నేరం చేస్తే విచారణ చేపట్టి శిక్ష వేసే అధికారం గౌరవ న్యాయస్థానాలకు మాత్రమే ఉంటది కానీ పోలీసులకు ఎవరిచ్చారో అధికారం అని ఈ సంఘటనపై కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి, జిల్లా పోలీస్ అధికారులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, వారిని విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే తెనాలి పట్టణంలో 3 యువకుల మీద అక్కడ స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడము చూశాము. వాళ్ళు ఒకవేళ నిందితులే అయ్యి ఉంటే చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. ఆ చట్టం ముందు దోషులో నిర్దోషులో చూపించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది తప్పించి చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఈ యొక్క రాజ్యాంగం మీకు ఇవ్వలేదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క విషయం మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము, హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, పాల్గొన్న సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలా, లేకపోతే కోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేసి ఆ యొక్క అధికారులను సస్పెండ్ చేయాలి తప్పించి ఇలాంటి వారిని ప్రభుత్వం గనక, అధికారులు గనక ఊరుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలకి సరైన అవకాశం, తీర్పు వెళ్ళదు. ప్రజల్లో కూడా భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలి అంటే బహిరంగంగా శిక్షలు కాదు కావాల్సింది, బహిరంగంగా శిక్షించాల్సింది. అత్యాచారం చేసిన నిందితుల్ని శిక్షించండి, మీకు అంత ఇదిగా ఉంటే తప్పించి వీళ్ళు నిందితులని చెప్తా ఉన్నారు. కోర్టు ముందు హాజరుపరచండి. వాళ్ళు నిందితులైతే కోర్టు శిక్ష విధించి తప్పించి పోలీసు అధికారులు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.